అందరికీ నమస్కారం. ఈరోజు మనం గణపతి యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. ఎందుకు ఏనుగు తలని వినాయకుడికి పెట్టారు? ఎందుకు పార్వతీదేవి నలుగు పిండితో బొమ్మ చేసిందో మీకు తెలుసా? వినాయకుడి యొక్క కంఠాన్ని శివుడు ఎందుకు సంహరించారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. పార్వతీదేవి మానవ స్త్రీల 9 నెలలు గర్భం దాల్చి ఆ బిడ్డను మోసి జన్మనివ్వాలి అని కోరుకుంటుంది. ఈ మాట వెళ్ళి శివుడికి చెప్తుంది, నాకు కుమారుడు కావాలి, దేవతా స్త్రీలాగా గర్భం దాల్చకుండా కాదు, గర్భం దాల్చాలి నేను అని. ఈ మాట విన్న శివుడు, ఇది తప్పు, నీకు మమకారమైన మోహమైనా ఉండకూడదు, అలా అని నీ సహస్రనామాలలోనే ఉంది అని. శివుడు ఎంత చెప్పినా పార్వతీదేవి వినకుండా నాకు బిడ్డని కనాలని ఉంది అని అంటూనే ఉంటుంది. శివుడు సరే అని ఒప్పుకుంటారు. శివుడు పార్వతి యొక్క కొండ గృహలో ఏకాంతంగా ఉంటారు. ఇది తెలుసుకున్న దేవేంద్రుడు అసూయపడతాడు. ఎందుకంటే శివపార్వతులకి స్వయంగా జన్మించిన పుత్రుడంటే నా యొక్క స్థానానికి భంగం కలగవచ్చు అని ఆలోచించి అసలు ఈ అసురులనే ఆపలేకపోతున్నాను, అలాంటిది స్వయాన అమ్మవారే 9 నెలలు మోసి కనటం అంటే మాట కాదు. శివపార్వతులు విడివిడిగానే ఎంతో శక్తివంతులు, అలాంటిది వాళ్ళ ఇద్దరి యొక్క కలయిక వల్ల పుట్టబోయే సంతానం ఇంకెంత శక్తివంతమైనదో అని ఆలోచిస్తూ ఎలా అయినా దీన్ని అడ్డుకోవాలి అని దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకుని వెళ్ళి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న చోటికి దేవతలందరూ వచ్చి రక్షించండి, రక్షించండి, శంభో శంకర రక్షించండి అని అరుస్తూ ఉంటారు. ఇది విన్న బోళాశంకరుడు అమ్మవారి కోరిక నెరవేర్చకుండానే బయటికి వచ్చేస్తారు. అక్కడున్న దేవీ దేవతలు చెప్తూ ఉంటారు, గజాసురుడు అందరినీ హింసిస్తున్నాడు, ఎలా అయినా మీరు వాడిని సంహరించాలి అని. నిజానికి చెప్పాలంటే గజాసురుడు మరీ అంత హింసించలేదు. గజాసురుడు చాలా గొప్ప భక్తుడు. కాకపోతే గజాసురుడికి అహంకారం ఉంటుంది. శివుడు నాకు మాత్రమే సొంతం, శివుడు నా గుండెల్లో ఉన్నాడు, పార్వతీదేవికి కూడా దక్కకూడదు అనే అహంకారం, స్వార్థం ఉండేది గజాసురుడికి. అప్పటికే దేవేంద్రుడు మనసులో ఉంది, శివపార్వతుల్ని కలవనివ్వకూడదు అని. ఇంకొక వైపు గజాసురుణ్ణి సంహరించాలి, లేదంటే పరమశివుడు దూరమవుతాడు అని. ఇంకా దేవీ దేవతలు వచ్చి గజాసురుడు గురించి చెప్పగానే పరమశివుడు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతారు ఆ గజాసురుణ్ణి సంహరించడానికని. పార్వతీదేవి స్నానాల గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది, ఇంతమంది నాకు పూజలు చేస్తారు, నాకు బిడ్డని కనే యోగం లేదే అని. ఒక మామూలు స్త్రీలా స్నానాల గదిలో కూర్చుని తనకున్న మమకారంతో బాధపడుతూ నలుగుపిండిని నలుపుతూ ఒక మూర్తిని చేస్తుంది. పార్వతీదేవి యొక్క సంకల్పంలో మమకారం ఉంటుంది. ఈ భూప్రపంచంలోనే మమకారానికి ప్రతీక అయినటువంటి జీవి ఏదంటే ఏనుగు. పార్వతీదేవి వినాయకుణ్ణి చేసి ఆ మూర్తికి ప్రాణం పోసి నేను స్నానానికి వెళ్తున్నాను, ఇటువైపు ఎవ్వరిని రానివ్వకు అని కాపలా పెడుతుంది. ఈ లోపల శివుడు గజాసురుణ్ణి సంహరించి వస్తాడు. అప్పుడు వినాయకుడు శివుణ్ణి లోపలికి వెళ్ళటానికి అనుమతించరు. అప్పుడు శివుడు వినాయకుడి యొక్క శిరస్సును ఖండించి మమకారానికి ప్రతీక అయినటువంటి ఏనుగు యొక్క శిరస్సు, అంటే అప్పటికే శివుడు గజాసురుణ్ణి సంహరించాడు కదా, గజాసురుడి యొక్క శిరస్సుని వినాయకుడికి పెడతాడు. మమకార పూర్వమైనటువంటి ఆకారాన్ని అమ్మవారి సంకల్పం కారణం చేత మాత్రమే గణపతి ధరించాడు. ఇది గణపతి యొక్క జన్మ రహస్యం.